హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొత్త నిబంధన 1 కొరింథీయులు 10వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలు చదువు. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదముల కొందనాలు, ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో నాయనా మీ బిడ్డలమైన మేము తండ్రి నాయనా నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా ప్రభువా, దురాత్మశక్తులు, అంధకార శక్తులు మా మధ్యలోనికి రాకుండా నీ పరిశుద్ధమైన ఆత్మను మా మధ్యలో ఉంచి తండ్రి, నీ ఆత్మచేత ప్రభువా మమ్మల్ని సంధించి నీ పరిశుద్ధ ఆత్మను నాయనా ఈ మందిర ఆవరణ చుట్టూ నింపి మా అందరికీ అర్థమయ్యేలాగా నీ వాక్యాన్ని నీవే పరిశుద్ధుడవై నా నోటికి బోరగా ఉండి వాడుకోమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుకొనుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చదవబడినటువంటి వాక్యములో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రొట్టె విరుచుట అనే మాట ఒకటి వినపడతా ఉంది. తర్వాత యేసు రక్తమును తాగుట, రొట్టె విరుచుట మనందరికీ కూడా ఎంతో శ్రేయస్సుకరము అని రాయబడి ఉంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రొట్టె విరుచుట, ద్రాక్షారసం తాగుట అనేటటువంటి కార్యక్రమాన్ని అపోస్తుడైన పౌలు గారు ఏమి వర్ణించాడంటే ప్రభు రాత్రి భోజనము అని వర్ణించాడు. ఏం వర్ణించాడు? ప్రభువు రాత్రి భోజనము అంటే యేసుక్రీస్తు వారు రాత్రిపూట ఒక సమయంలో ఒక దినాన తన శిష్యులందరికీ ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని ఆయన ప్రభు చేసినటువంటి రాత్రి భోజనము, ప్రభు ఇచ్చినటువంటి ప్రేమ విందు, ప్రభు చేసినటువంటి సంస్కారము అనేటటువంటి మాటల ద్వారా మనకిక్కడ వాక్యము చెప్పబడతా ఉంది. అయితే ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఈ యొక్క వాక్యం అనేటటువంటిది. ఈరోజున మీరు గమనించినట్లయితే చాలామంది ఏంది దేవునికి రాత్రిపూట మనము జాగారాలు చేస్తూ ఉంటాం. రాత్రులు మనం దేవునికి నిద్రలు కాసి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం పోయిన శనివారం చేశాం కదా, ఏం చేశాము? సంపూర్ణ ఉపవాస ప్రార్థన అంటే ఆల్ నైట్ ప్రార్థన చేసుకున్నాం. అంటే ఒక రాత్రంతా కూడా దేవుడితో మనం గడుపుతాం. అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు మనం ఆరాధన చేయాలి. కానీ మనం అనుకోని పరిస్థితుల్లో కొంచెం సమయం తగ్గించుకుంటున్నాం. కాబట్టి అలాంటి రాత్రి ఆరాధన అనేటటువంటిది దేవునికి ఎంతో ప్రియమైనటువంటిది. అంటే ఆయన రాత్రిపూట ఏం చేశాడు, ఏం జరిగింది అని అంటే అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళి 23వ వాక్యం నుండి 26 వరకు చదువమ్మా. 11వ అధ్యాయం. మెచ్చును. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొనియు, పాత్రను రక్తము వలననైన కొత్త నిబంధన మీరు దీనిలోనికి త్రాగువలనప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. హల్లెలూయా. చాలా అంతలో చాలే. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే అది ఆయన తెల్లవారితే సిలువ వేయబడతాడు. ఈ లోకంలో మనుషుల యొక్క పాపాల నిమిత్తమై మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ రాజ్యపు రాజు అయినటువంటి పిలాతుకు అప్పజెప్పబడి తెల్లారితే సిలువ వేయబడతాడు. ఆ సిలువ వేయేటటువంటి తెల్లవారేటటువంటి రోజుకు రాత్రి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే తన శిష్యులందరినీ పిలుచుకొని ఒక ప్రాంతంలో కూర్చోబెట్టుకొని ఆ ప్రాంతంలో ఆయన ఒక రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను విరిచి వాళ్ళందరికీ పంచాడు. తర్వాత ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రార్థన చేసి వాళ్ళందరికీ పంచి త్రాగమన్నాడు. ఆ రొట్టెను ఇస్తూ ఆ ద్రాక్షారసాన్ని ఇస్తూ ఏమని చెబుతున్నాడంటే, ఇక రాబోతున్నటువంటి రోజులలో, రాబోతున్నటువంటి కాలాలలో, రాబోతున్నటువంటి ఆ ఫ్యూచర్ ఏదైతే ఉందో ప్రజలు వీళ్ళందరూ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి గుర్తుగాను ఈ రొట్టెను నా శరీరముగా ప్రతి వారము మీ ఆరాధనలో విరుచుకొని మీరందరూ తినవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పాడు. తర్వాత ఆ ద్రాక్షారసాన్ని ఇస్తూ, ఈ ద్రాక్షారసాన్ని మీరందరూ కూడా సేవించినప్పుడు ఈ ద్రాక్షారసమే నా రక్తముగా అనుకొని మీరు దీనిని సేవించవలసిన వారై ఉన్నారు అని వాక్యము చెప్పాడు అక్కడ. అంటే ఇంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారిని మనం ప్రతి వారము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మామూలుగా మనం ఆరాధనలోకి వచ్చి ప్రార్థన చేస్తాం. ఎలాగా? పాటలు పాడుకుంటాం, అని స్తుతిస్తాం, ఘనపరుస్తాం. ఆ తర్వాత కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఇది మామూలే. కానీ నిజంగా మన దేహము పరిశుద్ధతలోకి రావాలంటే కేవలము మనం ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యాన్ని విన్నంత మాత్రాన జరగదు. దానికి ఒక ప్రత్యేకమైన కోణం కావాలి. అదేమిటంటే బాప్టిజం అనే రక్షణ కావాలి. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం కావాలి? ప్రతి మనిషికి ఏం కావాలి? ప్రార్థనతో పాటు బాప్టిజం అనేటటువంటి రక్షణ కావాలి. ఎందుకు ఈ రక్షణ అంటే, ఈ రక్షణ యేసుక్రీస్తు వారే పొందాడు. యేసుక్రీస్తు వారు యొర్దాను నదిలో యోహాను ద్వారా దేవుని యొక్క చిత్తాను ప్రకారంగా ఆయన కూడా నీటిలో ముంచి లేవబడ్డాడు. అట్లానే మనం కూడా మరి ఆయనకు మాదిరిగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా, అంటే ఎవరో అందరం అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనందరం కూడా, యేసుక్రీస్తు వారు నా తండ్రి అని నమ్ముకున్న మనందరం కూడా కంపల్సరిగా ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన రక్షణ పొందాల్సిన బాధ్యత ఉంది. ఈ రక్షణ పొందిన వాళ్ళకు మాత్రమే ఈ రొట్టె విరసబడుతుంది, ఈ రసము ఇవ్వబడుతుంది అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు? ఈ రొట్టె ఎప్పుడైతే నువ్వు తినాలి, ఈ ద్రాక్షారసం త్రాగాలి, యేసు రక్తములో నేను కడగబడాలి, ఆయన శరీరములో నేను ఒక శరీరముగా మారాలి అనేటటువంటి కోరిక మనలో కలిగినప్పుడు దానికి అర్హత ఏందనంటే ఆయన రక్షణ అంటే బాప్టిజము పొందాలా. ఎప్పుడైతే మనం బాప్టిజం పొందుతున్నామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఆయన బళ్ళారాధనలో చేయవేయగలుగుతాం. అంటే ఎప్పుడైతే మరి ఆరాధనకు వచ్చినప్పుడు, మరి ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏంది? రొట్టె విరుచుకొని
అక్కడ ఒక మాట కూడా అన్నాడు వాక్యంలో, ఒక్క రొట్టెనే అందరూ పంచుకొని మీరు సేవించినట్లుగా మీరందరూ కూడా నా శరీరమునందు ఏకమై ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు మనం రొట్టె విరుచుకుంటున్నాము? ఆ రొట్టెను శరీరముగా ఎందుకు తింటున్నామంటే, మనం విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఒకే రొట్టె ఎలాగైతే మనం అందరం పంచుకోగలుగుతున్నామో అదే రీతిగా మనందరము విడివిడిగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు అనేటటువంటి దేహానికి మనందరం కూడా అవయవములై ఉన్నాము, మనందరము ఏక శరీరమై ఉన్నాము అనేటటువంటి భావనను చెప్పటానికే ఈ రొట్టె విరుచుట, ఈ రక్తము తాగుట, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పినటువంటి భాగాలు. మరి రక్షణ పొంది బాప్టిజం పొంది ఇక వారం వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడగలిగితే పాటలు పాడుకొని, పాటలు పాడలేని వాళ్ళు పరిచర్య చేసుకొని, పరిచర్య చేయలేనటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో గడుపుకుంటూ తన జీవిత కాలమంతా కూడా దేవునికి సమర్పణ చేసుకుంటూ నడవవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అందుకనే ఈ ప్రభు రాత్రి భోజనము అనేటటువంటి దాన్ని, ఈ రొట్టె విరుచుట అనేటటువంటి కార్యక్రమాన్ని అపోస్తుడైన పౌలు గారు రాత్రిపూట భోజనము, ప్రభు ఇచ్చినటువంటి ప్రేమ విందు అనేటటువంటి ఒక మంచి పేరుతోటి సంబోధించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని ఆ రోజు చేశాడు అంటే, తెల్లవారితే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో నుండి సిలువ వెక్కవలసిన సమయం వచ్చింది. అంటే తెల్లవారితే ఇక శారీరకముగా యేసుక్రీస్తు వారు వారి చెంతన ఉండడు, ఆయన వాళ్ళ మధ్యలో నివసించడు. కనుకనే ఆయన బలమైనటువంటి సన్నివేశాన్ని ఆ రాత్రికాల సమయంలో జరిపాడు. కన్నీటితో తండ్రికి వేడుకున్నాడు, తండ్రి మరి నా సమయం ఆసన్నమైంది, ఇక నేను పరిశుద్ధతో వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క పాపాల కొరకు వారిని విమోచించటానికి, వారు చేసినటువంటి పాపములు, ఈ లోకమునందు చేసిన ప్రతి మానవుని పాపములను విమోచించటానికి, తొలగించటానికి నా శరీరమును ఫలముగా పెట్టి ప్రాణత్యాగం చేయవలసిన సమయం వచ్చింది. అలాగనే నా రక్తమును చిందించి నా రక్తము చేత వారి పాపములను కడగవలసిన సమయము మీరు మాకు చెప్తా ఉన్నారు. కనుక నేను ఈ రాత్రికాల సమయంలో వీరితోటి చేయవలసిన ముఖ్యమైన కార్యాన్ని కొనసాగిస్తానని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడనమాట. కాబట్టి ఆ రాత్రికాల సమయంలో వాళ్ళందరినీ పిలుచుకొని చక్కగా వాళ్ళకి ఆ రొట్టె తయారు చేసి ఇచ్చి, ఆ ద్రాక్షారసాన్ని ఇచ్చి, ఈ రొట్టె నా శరీరముగా ప్రతి వారము మనము గుర్తు చేసుకొని మరి తింటూ ఉండాలా. ప్రతి వారము ఆ రక్తాన్ని మనం త్రాగుతూ ఉండాలా. ఇలా త్రాగుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాజ్య స్థాపన వచ్చేంత వరకు మనందరం కూడా తన బిడ్డలుగా, తన శిష్యులుగా వెళ్ళవలసిన బాధ్యత ఉంది. 27 నుంచి 30 దాకా చదువమ్మా, 3 వాక్యాలు. 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యములో మనకి యేసుక్రీస్తు వారిని రక్షణలోకి తీసుకోవటం, ఆయన రక్షణ పొందటం, వారం వారం వచ్చి ఆయన బళ్ళారాధనలో చేయి వేసి ఆయన రొట్టె తీసుకోవటం, ఆయన రక్తం త్రాగటం అంటే ఎలాంటిది అంటే, నువ్వు సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరముతోటి లింకప్ అవటానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి అవకాశం అది.
ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న మన అందరం కూడా ఏంటంటే పవిత్రమైనటువంటి శరీరులుగా మనం మార్చబడాలి, పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వారిగా మనం మార్చబడాలి. అపరాధములు, మోసాలు, దగాలు మరి అలాంటివి కూడా మన జీవితాల్లో ఉండకూడదు అని ప్రభు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీతికి స్వరూపుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ఆరాధన సత్యమునకు స్వరూపమై ఉన్నది. మీరు గమనించండి, ఈ లోకములో ప్రతి ఒక్కటి రెండుగా విభజించబడి ఉంది. ప్రతి ఒక్కటి రెండుగా విభజించబడి ఉంది. ఏమిటి అదంటే, మొట్టమొదటిగా మీకు ఒకటి చెప్తాను. ఈ లోకములో మొట్టమొదటగా పగలు రాత్రి రెండుగా విభజించబడింది. అర్థమవుతుందా వాక్యము? తర్వాత దేవుడు పురుషుడు స్త్రీ అని రెండుగా విభజించవేశాడు. అలాగనే మీరు గమనించినట్లయితే మరి మన శరీరములో కూడా రెండుగానే ఉంటాయి. గమనించండి, 2 కళ్ళుంటాయి, 2 పెదవులుంటాయి, 2 చెవులుంటాయి, 2 నాలుకలుంటాయి. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలో? ప్రతిదీ రెండుగా విభజించబడి ఉంటుంది. దేహములో కూడా 2 దేహాలు ఉంటాయి. అర్థమైందా? పవిత్రమైన దేహము, అపవిత్రమైన దేహము. పవిత్రమైన దేహం అంటే పరిశుద్ధతలోకి వచ్చేటటువంటిది. అపవిత్రమైన దేహం అంటే దేవునిని గుర్తెరగక ఈ లోకం పాపములో జీవించేటటువంటిది. కాబట్టి మనందరం కూడా అపవిత్రమైన దేహాలతో జీవిస్తున్నప్పుడు ఆయన రక్తము ద్వారా, ఆయన రొట్టె ద్వారా మనందరం కూడా పవిత్రమైన దేహాలుగా మార్చబడాలని, పరిశుద్ధమైన ఆత్మను మనం పొందుకోవాలని, పరిశుద్ధమైనటువంటి దేశంలోకి, దేవుడు నిర్మించబోతున్నటువంటి తన రాజ్యములోకి పరిశుద్ధులుగా మనం చేర్చబడాలని దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది. అందుకనే మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ బాప్టిస్టాన్ని పొందుకొని ఈ రొట్టె విరుచుట అనేటటువంటి కార్యక్రమం ద్వారా, ఈ రాత్రి భోజనం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి వారము మనందరం రొట్టె విరుచుకొని తింటూ మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి చెడు క్రియలను, చెడ్డ అలవాట్లను అన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారి నామములో సిలువ వేసుకుంటూ దినదినము మనము పరిశుద్ధతలోకి రావాలి అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ప్రార్థన చేస్తున్నటువంటి వేవేల మంది ప్రజలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళల్లో కూడా చాలా లోపాలు అవపడుతున్నట్లుగా మీరు గమనిస్తున్నారు. సమాజం చూస్తూ ఉంది. దానికి ఆయన వాక్యం చెప్పాడు. అక్కడే చివరి వాక్యాల్లో అన్నాడు, ఎవరైతే అపవిత్రమైనటువంటి, చదువమ్మా 28 కానీ 29 కానీ ఒకసారి చదువు. ఏం రాయబడింది అక్కడ? 20 ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. 27 చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా. వినపడుతుందా వాక్యము? దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరకూడదు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు రక్షణ పొందావు, నీ పాపాన్ని విడిచిపెట్టావు, నీటిలో మునిగి లేచావు, లేచి కూడా నా సంతలోకి వచ్చి, నా మందిరావరణలోకి వచ్చి నువ్వు ఇంకా అపవిత్రమైనటువంటిది, అయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని మనం గడుపుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే దానికి నువ్వేం చేస్తావంట? యేసుక్రీస్తు వారిని నువ్వు నిందించిన వాడి అవుతావంట. యేసుక్రీస్తు వారిని అపవిత్రపరిచిన వాడు అవుతావంట. యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టిన వాడు అవుతావని రాయబడి ఉంది. కాబట్టి
మనందరం కూడా దేవుని చెంతకు వచ్చి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు రొట్టెలో చెయ్యి వేసి మన రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నటువంటి మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. ఎందుకనంటే అది కేవలం మనతోటే కాదు, మనం నమ్ముకున్న మన తండ్రి, మనం నమ్ముకున్న మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మనము అవమానించిన వాళ్ళం అవుతాము, ఆయనను మనము అవమానపరిచిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వాక్యం చదువుతా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము పరిశుద్ధులు ఉండేటటువంటి రాజ్యము. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములోనికి పవిత్ర ఆత్మలు చేర్చబడాలి. మనం యేసుక్రీస్తు వారి రాజ్యములో ఎలా ఉంటాము? శారీరానుసారంగా ఉంటామా, ఆత్మానుసారంగా ఉంటామా? ఒకసారి చెప్పండి, మీకు అవగాహన ఉంటే. ఎట్లుంటాం? ఎట్లా ఉంటాం? యేసుక్రీస్తు వారు నిర్మిస్తున్నటువంటి ఆయన రాజ్యములో మనందరము కూడా ఆత్మానుసారంగా ఉంటాం, శారీరానుసారముగా కాదు. కాబట్టి శరీరానుసారంగా ఉండి మనం ఆయన్ని ప్రార్థన చేసి మన శరీరాన్ని అపవిత్రతలో నుండి పవిత్రతలోకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఆయన మనలోనికి పరిశుద్ధాత్మను దయచేసి మనల్ని పరిశుద్ధత పరుచుకొని, మనము ఈ దేహము నుండి విడిచిపోతున్నప్పుడు మన ఆత్మ ఆ ఆత్మను తీసుకువెళ్ళి పరదైసులో ఉంచుకుంటాడు. పరదైసు అనగా దేవుని రాజ్యమునకు సమీపముగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉంటాం. ఇప్పుడు చాలామంది మనకంటే ముందు యేసుక్రీస్తు వారిని నమ్ముకొని చనిపోయారు, అంటే నిద్రించారు యేసుక్రీస్తు వారిలో మన లెక్క ప్రకారంగా. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు ఈ రోజున అంటే, వారు పరదైసు అనేటటువంటి ఒక ప్రాంతంలో వారి ఆత్మలన్నీ చేర్చబడి ఉన్నాయి. రేపు రెండో రాకడలో యేసుక్రీస్తు వారు భూమి మీదకు వస్తున్నప్పుడు మొట్టమొదటగా ఎవరిని దర్శిస్తాడు? ఎవరిని మొట్టమొదటిగా ఎవరిని దర్శిస్తాడు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు? ప్రార్థనలు చేస్తున్నటువంటి భూమి మీద మనల్ని కాదు, మనకంటే ముందుగా యేసులో జీవించి నిద్రించి అంటే మరణించిన వారు ఆయన పరదైసులో ఉంటారు. మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు వాళ్ళకి దర్శనమిస్తాడు, వాళ్ళని దర్శించుకుంటాడు, వాళ్ళకు అగపడతాడు. వాళ్ళకు అగపడి అక్కడ నుండి భూమి మీద ఎవరైతే శారీరకముగా ఆయనను ప్రార్థన చేస్తూ ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నారో వారి వద్దకు మేఘాల మీద నుండి దిగి మరలా భూమి ప్రాంతంలోకి వస్తాడు ఆయన. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. దేని గురించి? చాలామందికి భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే సాతాను ఒక చిన్న అనుమానం పెడతాడు, మనకి చిన్న భయాందోళన పెడతాడు. ఏంటంటే అది, ఏమండి వీళ్ళు ప్రభు ప్రార్థన అని చేస్తూ ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము వింటూనే ఉన్నాం, చనిపోతున్నారే కానీ ఎవరు పరలోకానికి పోయినట్టు మేము చూడలేదు, ఎవరు కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళినట్టు మేము చూడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రార్థన అంత కరెక్ట్ ఏం కాదులే అని లోకంలో ఉన్నటువంటి ప్రజల చేత, ప్రజల హృదయాలలో నుండి సాతాను మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? దేవుని రాజ్యంలోకి మన ఆత్మ చేరకూడదని, మనము పరిశుద్ధతలోకి వెళ్ళకూడదని, సాతాను చూపించేటటువంటి చెడ్డ క్రియలు, అపవిత్రత జీవితాలలో మరి మనం జీవించి నశించిపోవాలనేటటువంటిది ఆ యొక్క సాతాను యొక్క ప్లాన్ అది. కాబట్టి ఆ మాటలు మనకి పక్కన వాళ్ళ ద్వారా, అవిశ్వాసుల ద్వారా వినపడతా ఉంటాయి. ఈ లోకంలో రెండు ఉన్నాయి. లాస్ట్గా ఇంకో మాట ఏంటి? రెండు అంటే, ఒకటి సత్యము, రెండు అసత్యము. అవునా కాదా? అయితే నిజమన్నా అయి ఉండాలా, లేకుంటే అబద్ధమన్నా అయి ఉండాలా. ఏదో రెండిట్లో ఒకటి ఉంటుంది, నిజం అబద్ధం. ఇప్పుడు నిజం ఎవరు, అబద్ధం ఎవరు అంటే, ఏదైతే నిత్యత్వాన్ని కలిగి ఉంటుందో అది నిజము. ఏమంటారు దాన్ని? నిజం, నిత్యత్వం, ఎన్నటికీ తొలగిపోనటువంటి దాన్ని,
నిజము అంటారు. అప్పటికప్పుడే అగపడి అప్పటికప్పుడే మాయమైపోయేటటువంటి దాన్ని అబద్ధము అంటారు. కాబట్టి ఈ లోకంలో మాయను మనం నమ్మకూడదు. అది అప్పుడప్పుడే మనకు చాలా తెలివిగా అగపడిద్ది, ఎంతో ఆనందాన్ని ఇచ్చిద్ది, సంతోషాన్ని ఇచ్చిద్ది. చూడండి, ఈ శరీరము ఎంతో సుఖాన్ని అనుభవించిద్ది. ఈ శరీరము ఎన్నో ఆహార పదార్థాలు తింటది. ఈ శరీరము ఎంతో పదవులని అలంకరించిద్ది, ఎన్నో ఇదిని అలంకరించిద్ది. కానీ ఒకనాటికి ఈ దేహం ఉంటుందా చెప్పండి? ఎవరైనా ఉన్నారా దేహ రూపంలో శాశ్వతంగా? మీ తాతయ్య ఉన్నాడా? మీ నాన్న ఉన్నాడా? లేడు. అంటే ఈ దేహము అశాశ్వతమైనటువంటిది, ఇది నిజం కాదు. ఏది నిజం? దేహములో ఉండేటటువంటి ఆత్మ నిజం. కాబట్టి మనం శరీరానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలా, శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మకు ప్రాముఖ్యతనివ్వాలా? అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. అదే ఈ యొక్క యేసుక్రీస్తు వారి ఆరాధనలో ముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి మనము శరీరాన్ని మనం జయించాలి, శరీర క్రియలను మనం జయించాలి. శరీరం చేస్తున్నటువంటి బాధను, శరీరం చేస్తున్నటువంటి అపవిత్రతను మనము దేవుని ప్రార్థన ద్వారా, దేవుని రక్షణ ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని శరీర క్రియలను చంపేసుకొని మనము పవిత్రతలోకి రావాలి. అందుకనే రక్షణ పొందాలని ప్రకటిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి బాప్టిజం పొందుట అనేది ఒక మతం పుచ్చుకోవటం అయితే కాదు. అది బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకొనుట, యేసుక్రీస్తు వారి రక్షణ పొందుట అనేటటువంటిది ఏంటంటే, నీవు నీ ఆత్మను దేవుని రాజ్యములోనికి, నిత్య రాజ్యములోనికి తీసుకెళ్లేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం అది. ఆ పవిత్రమైన కార్యక్రమంలోకి నువ్వు వస్తున్నావు అని అర్థం. నీ శరీరాన్ని అపవిత్రతలో నుండి పవిత్రతలోకి తీసుకొస్తున్నావు అని అర్థం. అంతకు మించి బైబిల్లో ఇంకేమీ లేదు. బాప్టిజము అనగా స్పష్టమైన అర్థం ఏంటంటే నీట ముంచి లేపుట. దానికి వేరే డెఫినేషన్ లేదు. అంటే మతమని, కులమని, జాతని లేదు. బాప్టిజం పొందావా అంటే నిన్ను నీటిలో ముంచి లేపాడు ప్రభు. నీ అపవిత్రతలో నుండి పవిత్రతలోకి తీసుకురావటానికి నీ శరీరాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రభు, నీ ఆత్మను శుద్ధి చేస్తున్నాడు ప్రభు అని అర్థం. అక్కడ జస్ట్ అంతే, అర్థమవుతుందండి. అంతేకాని బాప్టిజం పొందటం, రక్షణ పొందటం అంటే ఒక మత మార్పిడి జరగటమో, నీ కుల మార్పిడి జరగటమో కాదు. కేవలం మన శరీరం అపవిత్రతలో నుండి పవిత్రతలోకి తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం అది. అంతే, ఇంకేం లేదు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మురికి పట్టినటువంటి చొక్కాని నీళ్లతో కడిగి పరిశుద్ధతలోకి తీసుకొచ్చి శుభ్రముగా తెల్లని వస్త్రం వలె కడుగుట అని అర్థం అక్కడ. అంతేకాని అదొక మతం, ఒక కులం, ఒక జాతి అనేటటువంటి అర్థాలు ఆ వాక్యానికి అక్కడ లేవు. కాబట్టి ధైర్యముగా మనందరం రక్షణ పొందాలి. ఎందుకనంటే రక్షణ పొందితేనే ప్రభు ఆత్మ నీ మీదకి ప్రవేశించింది. అర్థమవుతుందా? ప్రభు ఆత్మ నీ మీదకి రావాలంటే ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక కన్న తల్లి తండ్రి ఉన్నాడు అనుకుందాం. తనకు జన్మించిన బిడ్డే తన బిడ్డ అవుతాడు. పెంచుకున్న బిడ్డల బిడ్డ అవుతారా? వరుసగా బిడ్డ అవుతాడు, పెంచుకున్న బిడ్డ అవుతాడు. అంతేనా? తన రక్తాన్ని చిందించి తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డే తన బిడ్డ అంటారు తప్ప ఇక మిగతా వాళ్ళని బిడ్డ అని అనుకోవచ్చు, కానీ వారు నీ బిడ్డలు కారు. అవునా కాదా? వాక్యానుసారంగా ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే మనకు ప్రకటిస్తున్నాడు. నా రక్తము ద్వారా, నా రక్షణ ద్వారా ఎవరైతే నీటిలో ఉండి బాప్టిజాన్ని పొందుతున్నారో వారు మాత్రమే నా బిడ్డలు అవుతారు. ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వారు నన్ను అంగీకరించలేదు కనుక
వారు నా రక్షణకు పొందట్లేదు కనుక వారిని నేను అంగీకరించలేను అని అంటున్నాడు వాక్యం ద్వారా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే ఈ బళ్ళారాధన ఇవ్వటం జరుగుద్ది. ఒకవేళ నువ్వు ఆరాధనకు వచ్చి ప్రార్థన చేస్తూ వెళుతూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు అలా కొనసాగవలసిన వాడి అవుతావు. చాలా తర్వాత ఏం జరుగుద్ది, కొంతకాలం పోయిన తర్వాత మనకు అనిపించుద్ది, డౌట్ వస్తుంది మనకి, ఇట్లా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువులో ఉన్నాం, మరి మనం రక్షణ తీసుకోలేదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళనా అంటే 100% వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని ఫండమెంటల్, అది ఫండమెంటల్ అంటే ఒక బండ గుర్తు అన్నమాట. అదే చెప్తుంది, తన కడుపు నుండి పుట్టిన బిడ్డే తన బిడ్డ అవుతుంది, పక్కన వాళ్ళు బిడ్డ లాంటి వాళ్ళు అవుతారు. అలానే యేసు రక్తము చే, యేసు బాప్టిజము చేత నువ్వు లెగవబడితేనే ఆయన నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీరు కంపల్సరిగా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళకే ప్రభు రాత్రి భోజనం. అర్థమవుతుందా? రక్షణ పొందకపోతే ఆ భోజనం ఎన్నటికీ ఉండదు. ఆ రక్షణ ఉంటేనే నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడుద్ది. ఆ రక్షణ లేకపోతే నీకు అవకాశం ఉండదు. అది నేను చెప్పటం కాదు, బైబిల్లో ప్రభువు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. రక్షణ ఎందుకు పొందాలి అని అంటే ఆయనకు మనం గుర్తింపు రావటానికి. ఈరోజు ఇంకా మీకు అర్థం అయ్యేట్టు చెప్తాను. ఆధార్ కార్డు లేనటువంటి వ్యక్తిని ఈ రోజున మనిషిగా గుర్తిస్తారు ఎవరైనా? ఆధార్ కార్డు లేకుండా నువ్వు పోయి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తావా? ఆధార్ కార్డు లేకుండా ఏమన్నా ఒక సర్టిఫికెట్ పుట్టించుకుంటావా? ఆధార్ కార్డు లేకుండా నువ్వు ఏమన్నా వేయగలుగుతావా ఈ లోకంలో? నువ్వు ఒక మనిషివే కాదంటాడు. ఆధార్ కార్డు లేని మనిషికి ఈ లోకంలో ఏ సాయము జరగదు. గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏ సంస్థలో వాళ్ళు ఏ సహాయం చేయరు, నమ్మరు. నువ్వు ఏ నక్సలైట్లువో, ఏ టెర్రరిస్టువో, ఏ దొన్నవో, ఏ బందిపోటు దొంగవో, లేకపోతే నీకు ఆధార్ కార్డు ఎందుకు లేదంటారు. కాబట్టి మనం కూడా ప్రభునందు రక్షణ పొందాలి, ఆయన ఇష్టపడాలి, మన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసుకోవాలి. ఇప్పటి వరకు సాతాను మనల్ని వాడుకున్నాడు, మన శరీరాన్ని వాడుకున్నాడు, మన ఆత్మను అపవిత్రపరిచాడు. ఇక నుండైనా సరే ప్రభువును నమ్ముకొని విశ్వాసంగా ఉండి ఆయన యందు పవిత్రత పొందుకొని ఆయన రాజ్యములో చేరాలంటే ఆయన బళ్ళారాధన, ఆయన రాత్రి భోజనం మనందరికీ అవసరమై ఉన్నది. కనుక మీరు అందరూ అర్థం చేసుకోండి. ఏంటది? రక్షణ పొందాలి, బళ్ళారాధనలో చేయి వేసి రొట్టె విరుచుకొని ఆయన ఆశీర్వాదం పొందాలి. అది పొందిన వాళ్ళకే అది. ఆ పొందేటప్పుడు నువ్వేం చేయాలి? నీ శరీరాన్ని పవిత్రతలో ఉంచుకోవాలి, నీ ఆత్మను పరిశుద్ధతలో ఉంచుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మోకాళ్ళుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అపవిత్రతలోకి మళ్ళీ మనం వెళ్ళకూడదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా ఒక్క మాట. ఒడ్డు గింజ వడ్లను మనం ఎన్నాళ్ళు బస్తాలో ఉంచినా అట్లాగనే ఉంటాయి, ఒడ్లులాగానే, అంతేనా? వాటిని తీసుకెళ్ళి మిషన్లో వేస్తే ఏమవుతాయి? ఏమవుతాయి? బియ్యం అవుతాయి. అంటే ఒడ్లుగా ఉన్నటువంటి వాటిని కాస్త మనం ఏం చేసాం? మిషన్లో వేసి బియ్యంగా మార్చుకున్నాం. ఒడ్లుగా ఉన్నప్పుడు నువ్వు తిన్నావా? తినలేవు. బియ్యంగా మారిస్తే నీకు ఆహారంగా మారింది. హాయిగా నీవు ఆహారం తీసుకున్నావు, సంతోషంగా తిన్నావు, శక్తిని పొందుకున్నావు. ఇది కూడా అంతేనండి. నువ్వు అపవిత్రతలో ఉండి పవిత్రతలోకి రాకుండా దేవుని రక్షణలో లేనప్పుడు దేవుని ఆత్మ నీలోకి ప్రవేశించలేదు. నువ్వు ఒడ్డి గింజలాగా ఉండకూడదు. ఒడ్డి గింజ లాంటి నీ శరీరాన్ని, ఒడ్డి గింజ లాంటి నీ అపవిత్రమైన ఆత్మను బాప్టిజం అనేటటువంటి రక్షణ ద్వారా ఒడ్డి గింజలో నుంచి బియ్యపు గింజగా మార్చుకొని జీవితకాలము అనేకులకు ఆహారమై నువ్వు జీవించవలసిన వాడవై ఉండావు. అదే యేసుక్రీస్తు వారు అంటారు. యేసుక్రీస్తు వారి వాక్యము మనందరికీ ఆహారమై ఉన్నది, జీవాహారమై ఉన్నది. అందుకనే మనందరం కూడా ఆయనలోకి పవిత్రతగా రావాలి అంటే ఆయన రక్షణ ద్వారా మాత్రమే తప్ప, ఆయన బాప్టిజం ద్వారా తప్ప ఇక ఏ రూపేణా నువ్వు ఆయన రాజ్యంలో చేరడానికి అవకాశం అనేదే లేదు.
అర్థమైందా ఈరోజు వాక్యము? రొట్టె విరుచుట ప్రభు రాత్రి భోజనము. మరి మనం ఈరోజు తీసుకున్నటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం ఎందుకు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, అబ్బా యేసయ్యా నా తండ్రి, నీ పాదములకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, అయ్యా నీ బిడ్డలు ప్రభువా, అయ్యా నీ చెంత కూడి ఉన్నారు, నీ మందిరావరణంలో మోకాళ్ళు వేశారు ప్రభువా. వారు నా తండ్రి ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభు అనేక దురాత్మల చేత బంధించబడి, హింసించబడి, నరకయాతను అనుభవించారు. క్షణం క్షణం వేదనతోటి, శోధనతోటి జీవించారు. ఈనాడు ప్రభువా నీ యందు విశ్వాసము కలిగి నీ సన్నిధిలో కూర్చొని తండ్రి వారి ఆత్మలను పవిత్రపరుచుకొని, వారి దేహాలను పవిత్రపరుచుకొని నీ యొక్క రాజ్యములో చేర్చబడటానికి యథార్థ హృదయము కలిగి, ధైర్యము కలిగి ప్రభువా నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రార్థన, వారి ఆలోచన శక్తి, వారి కుటుంబ పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వారి జీవన విధానాలను నాయన నీ ఆత్మచేత నా తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఎలాంటి అపవిత్రత లేకుండా, వారిలో ఎలాంటి మరి చీకటి అనేటటువంటి స్వభావాలు లేకుండా నా తండ్రి అయోగ్యమైనటువంటి జీవన విధానాల్లో తండ్రి నీ పవిత్రమైనటువంటి జీవన విధానంలోనికి ప్రతి బిడ్డ మారు మనసు పొందినట్లుగా నీ పరిశుద్ధ ఆత్మను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయ్యా మరి యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో అపవిత్రమైనటువంటి జీవితంలో జీవించినప్పుడు ఇదిగో నాయన సాతాను ఉన్నటువంటి అగ్నిగుండ ప్రవేశము మా అందరికీ ప్రభువా. అయ్యా అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వచ్చి నాయనా నీ శరీర రక్తములను సేవించి జీవించినప్పుడు ప్రభువా తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి నీ రాజ్యములో వారసులను చేసుకుంటున్నావు. మా ఆత్మలను నిత్యత్వాన్ని కలిగిస్తున్నావు తండ్రి నాయనా. మరి ఇలాంటి అవకాశం, ఇలాంటి పరిస్థితులు గ్రామములో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరికీ కూడా ప్రభువా ఈ సహాయం దయచేయమని, ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా ప్రభువా నాయనా మీరు దర్శించమని, వారికి మారు మనసు పొందించి నీ యొక్క శరీర రక్తములను నీ రాత్రి భోజనమునందు, నీ సంస్కారమునందు ప్రతి ఒక్కరూ కూడా మరి జీవించుటకు ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయనా నీ బిడ్డను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా నోటికి బోరగా మీరు నా తండ్రి ఉండి అయ్యా మీరే పరిశుద్ధ ఆత్ముడై మీ బిడ్డలందరితోటి ఇప్పటివరకు చక్కగా నీ వాక్యాన్ని ఉపదేశించినందుకు, కొరంథీయులకు రాసిన పత్రికలో నుండి ప్రభువా మీరు మాట్లాడినందుకై నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అమూల్యమైనటువంటి సందేశం నా తండ్రి రొట్టె విరుచుట, నీ శరీర రక్తములను భుజించుట ఎంతో పవిత్రమైనటువంటి సందేశాన్ని ఈ వాక్యం ద్వారా మాకు అందించినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగనే కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డని కూడా మరి వారు వచ్చి మరి ఆరాధన పాల్గొని తిరిగి వారి గృహాలకు వెళుతున్నప్పుడు కూడా ప్రభువా వారి మార్గమునందు, వారి గృహములనందు నీ పరిశుద్ధ ఆత్మశక్తిని ఉంచి మరలా తిరిగి వచ్చే వారం ప్రభువా బిడ్డలు సకాలములో నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించుకునేటటువంటి శక్తిని ప్రతి బిడ్డకు కూడా దయచేయమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడు, భూమి అంతయు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఇదిగో నాయన మేము చేసినటువంటి అపకారాలు మీరు క్షమించినట్లుగా మా పట్ల ఎవరైనా తెలిసి తెలియక అపకారాలు చేస్తే వారిని క్షమించేటటువంటి మంచి మనస్సు మాకు దయచేయండి.
ఇదిగో శోధన నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంహాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబకును, ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఈయన ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూసే ప్రతి బిడ్డకును సదాకాలము తోడై ఉండి నిత్యంతము పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.